జరిగిందో దాంట్లో భాగంగా నారాయణ ఖేడ్కి 1,35,000 మొక్కలు నాటాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చింది. మరి దాంట్లో మా ఎండిఓ గారు మా సిబ్బంది చెప్పడం జరిగింది 80,000 కంప్లీట్ అయ్యాయని చెప్పిందా? 80,000 మొక్కలు నాటడం కంప్లీట్ అయ్యిందని చెప్పింది. అయితే దాంట్లో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా మీకు అంతా కాంపౌండ్ ఉంది. ఈ కాంపౌండ్ లోపల మొక్కలు నాటితే ఖచ్చితంగా మీరు ఆ మొక్కలను కాపాడుకుంటారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి చెప్తాను. కాపాడుకుంటారు కదా ప్రతి ఒక్కరు బాధ్యత. ఎవరెవరు మీరు మొక్కలు నాటినరో మీరు బాధ్యతగా రోజు దానికి నీళ్లు పోస్తున్నారా లేదా, అది మంచిగా ఉందా లేదా, పెరుగుతుందా లేదా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే మేము ఒక దగ్గర కర్సుగుత్తి పిఎస్సీలా లయన్స్ క్లబ్ ద్వారా పోయి 500 మొక్కలు పెట్టాం మేము. అక్కడ మళ్ళా వచ్చేసరికి మళ్ళా ఒక నెల 2 నెలలు తిరిగేసరికి అన్ని మేకలు పెంచిపోయినాయి. అక్కడ జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా దీన్ని కొనసాగించాలి. ఎందుకంటే పచ్చదనం చాలా ఇంపార్టెంట్. మనకు ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత ముఖ్యంగా 33% అడవులు పెంచాలని చెప్పేసి ఎక్కడైనా కూడా పర్యావరణం బాగుండాలంటే 33% అడవులు పెంచవలసిన బాధ్యత ఉంది. భూభాగంలో 33% అడవులు పెంచాలని చెప్పేసి పెంచడం జరిగింది. దాంట్లో మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇక్కడ పచ్చదనం ఉంటే చెట్లు ఉంటే వాతావరణం మంచిగా ఉంటుంది, టైంకి వర్షాలు పడతాయి, అందుకే పంటలు బాగా పండుతాయి, అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి. కాబట్టి ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇక ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఫారెస్ట్ నుంచి చాలా లాభాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు మీరే నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను, ఊరికి ఏదో చెట్లు పెట్టే బదులు పండ్ల చెట్లు పెట్టండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కనీసము అవి పెరిగి పెద్ద అయిన తర్వాత పండ్లు పెట్టడం తింటరో లేదో కానీ ఇంకా ఎవరికైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మట్టుకు పండ్ల చెట్లు పెట్టాలని చెప్పేసి నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఆ చెట్లు పెంచుకునే బాధ్యత మీది, మీ విద్యార్థులది, మాది, స్టాఫ్ది అని చెప్పి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంకా ఏం అవసరాలు ఉన్నా మీరు ఆర్ఓ ప్లాంట్ గురించి అడిగారు. చెప్పకుండా ఖచ్చితంగా దానికి మిషన్ భగీరథ నీళ్లు కరెక్ట్ వస్తున్నాయి. కరెక్ట్ వస్తలేవు మిషన్ భగీరథ నీళ్లు, మరి వాటర్ వస్తున్నాయి. మరి ప్రాబ్లం ఏముంది, అది కూడా ఫిల్టర్ వాటర్, అది ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ భగీరథ. అంటే ఇప్పుడు వచ్చిన బట్టి మీరు అక్కడ ఫిల్టరేషన్ కరెక్ట్ అయితే లేదో ఏమో మరి మిషన్ భగీరథలో అంటే కంటామినేషన్ కావద్దు కదా. మరి కంటామినేషన్ సెడిమెంటేషన్ అవుతుంది, మట్టి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. సరే ఆర్ఓ ప్లాంట్ అంటే ఆర్ఓ ప్లాంట్ కూడా మరి ఏ బడ్జెట్ ఉంటే దాంట్లో వేరే బడ్జెట్ లో పెట్టి మీకు మిషన్ భగీరథ నీళ్ళకి తోడు ఆర్ఓ ప్లాంట్ కూడా. ఇక డంపింగ్ యార్డ్ గురించి మీరు ముఖ్యంగా మీ మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం, చైర్మన్ వైస్ చైర్మన్ దృష్టికి. దాన్ని మొన్ననే మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ని కూడా అక్కడ ఏదన్నా ఇంకా ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెట్టి ఇన్సినరేషన్ కానీ వివిధ పద్ధతుల ద్వారా దాన్ని కూడా ఏదే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దానికి ప్రాసెసింగ్ చేసి ఇటువంటి పర్యావరణం పరిరక్షించే విధంగా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఈ డంపింగ్ యార్డ్లో ఈగలు రాకుండా మేము ప్రయత్నం చేస్తాం, చూస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కమిషనర్ గారికి ఒకసారి చెప్పి ఫాగింగ్ మిషన్ కానీ తర్వాత వేరే ఏదన్నా స్ప్రేస్ యాంటీ మస్కిటో మెజర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కమిషనర్ గారి ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా చెప్పి. ఎవరు హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఏఎన్ఎం ఉన్నారా ఇక్కడ వేకెంట్ ఉందా? ఓకే ఓకే సరే చెప్తాను నేను. ఎవరికైనా ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రెగ్యులర్గా ముఖ్యంగా మున్సిపాలిటీ మీదనే డిపెండ్ అవుతుంది. మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి ఏదైనా ఫాగింగ్ యాంటీ మస్కిటో మెజర్స్ గురించి మీకు దోమలు నివారించే విధంగా ఏ ప్రాసెస్ ఉందో మేము మున్సిపల్ తరఫున చేపిస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తాము. కొంతమంది ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినాం. ఖచ్చితంగా మధ్యాహ్నం ఎప్పుడైనా వచ్చి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అవన్నీ వచ్చి మీ స్కూల్కు రాలేకపోయినా వేరే స్కూల్స్ అన్ని విజిట్ చేసాను. ఎక్కువ మటుకు ఇక్కడ పోతే అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. మీకు ముఖ్యంగా ప్రిన్సిపాల్కి తర్వాత సిబ్బందికి చెప్పేది ఏంటంటే టీచింగ్ స్టాఫ్కి మంచి నాణ్యమైన విద్య అందించాలి, పౌష్టికాహారం కరెక్ట్గా అందించాలి. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పవలసిన బాధ్యత. క్రమశిక్షణ ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి క్రమశిక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాను.
పీఈటీ ఉన్నారు కదా, అన్ని కోచింగ్ అని ఇస్తా ఉన్నారు కరెక్ట్ గా. అదే చెప్తా ఉన్నారు, ఎందుకంటే మనం కూడా నేషనల్ లెవెల్ అన్ని క్రీడలలో కూడా రాణించి, ఎందుకంటే మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉండాలి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే అన్ని విధాల ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. మెంటల్ ఫిట్నెస్ ఉంటే చదువు మంచిగా వస్తుంది, చదివింది గుర్తుంటది, ఎప్పుడంటే ఎగ్జామ్ లో కరెక్ట్ గా మీరు రాయగలుగుతారు. అదొకటే కాకుండా ఇక క్రీడలు అన్ని క్రీడల్లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్లో మనము మన నారాయణ ఖేడ్ తరఫున కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి చెప్తూ